Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. LTX classes వైజాగ్ నుంచి అద్భుతంగా సివిల్స్కి కోచింగ్ అందిస్తుంది. మీరు వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వాళ్ళైనా వేరే ఏరియాస్కి చెందిన వాళ్ళైనా మీరు వైజాగ్ నుంచి మన మెయిన్ బ్రాంచ్ నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ నెల 16వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి మన MVP కాలనీ సెక్టర్ 3 బ్రాంచ్లో జరగబోయే ఫ్రీ డెమో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సువర్ణ అవకాశం ఇది. కొత్త బ్యాచెస్ అతి త్వరలో ప్రారంభమవుతున్నాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 బ్యాచెస్ కూడా ఉన్నాయి వైజాగ్లో అతి త్వరలో. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. తక్కువ ఫీజు, ఈఎంఐ ఆప్షను, ఎక్సలెంట్ టీచింగ్, లైఫ్ టైం వ్యాలిడిటీ. వచ్చి క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు ఇంట్రెస్ట్ తెలియజేయచ్చు. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీకి మనకి ఆన్లైన్ మరియు వైజాగ్ 2 చోట్ల న్యూ బ్యాచెస్ అనేవి చెప్పాను ఆల్రెడీ. సో 5,000 per month పే చేసి మీరు జాయిన్ కావచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. 15th April లోపు జాయిన్ అయితే ఈ ఫీజు అనేది వ్యాలిడ్గా ఉంటుంది. తర్వాత మోడిఫికేషన్ అనేది ఉండబోతోంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ అగైన్ 5,000 per monthకి అందిస్తున్నాం. ఇది కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ మనం అందిస్తున్నాం. సో ఈ 3 నేను స్వయంగా డీల్ చేస్తున్న ఆప్షనల్స్. 15th April లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో రైట్ లెసన్స్ అనే టైటిల్తో ఇవాల్టి ఎడిటోరియల్ మనకి వచ్చింది. సో ఇది ఏంటి, సరైన పాఠాలు గుణపాఠాలు అన్నట్టు మనం చూడొచ్చు. ఎన్సీఆర్టీ సిలబస్ రివిజన్ చేస్తున్నారు. దాంట్లో చాలా పోర్షన్ డిలీట్ చేసేయడం, చాలా పోర్షన్ని మోడిఫై చేయడం జరుగుతుంది. అది పొలిటికల్లీ బయాస్డ్ మేనర్లో జరుగుతుంది అనే అభియోగంతో ఈ ఆర్టికల్ నడుస్తుంది. వైడర్ ట్రాన్స్పరెంట్ కన్సల్టేషన్స్ ఆర్ నీడెడ్ ఇన్ షేపింగ్ ద కరిక్యులంని మనం షేప్ చేసేటప్పుడు వీ నీడ్ వైడర్ కన్సల్టేషన్స్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెంట్ కన్సల్టేషన్స్. వైడర్ కన్సల్టేషన్ అని అర్థం ఏంటి? యూ హ్యావ్ టు టాక్ టు మెనీ పీపుల్. అంటే ఒక కరిక్యులంని మనం చేంజ్ చేసేటప్పుడు ఎంతోమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలి. వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్తో మనం మాట్లాడాలి. ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడాలి. ట్రాన్స్పరెంట్గా జరగాలి కన్సల్టేషన్స్ అనేవి. సంప్రదింపులు అనేవి ఎలా జరగాలి? పారదర్శక విధానంలో ఎవరితో ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు అని అందరికీ తెలియజేసేలాగా దాపరికం లేకుండా జరగాలి. కరిక్యులంని షేప్ చేసేటప్పుడు ఇదంతా మస్ట్. ది ఆర్బిట్రరీ అండ్ సర్ప్టీషియస్ డిలీషన్ ఆఫ్ సెవరల్ పోర్షన్స్ ఫ్రమ్ వేరియస్ టెక్స్ట్ బుక్స్ బై ద ఎన్సీఆర్టీ betrays bad faith and lack of professionalism. But in the prevailing political climate, it is not entirely surprising. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆర్బిట్రరీ అంటే ఇల్లాజికల్గా, ఇర్రాషనల్గా, వాళ్ళకి అనిపించినట్టుగా, విమ్సికల్గా వాళ్ళకి అనిపించిందని చేసేయడం. సరప్టీషియస్ డిలీషన్ అంటే అర్థం ఏంటి? రిమూవల్. సరప్టీషియస్ అంటే అర్థం ఏంటమ్మా? సైలెంట్గా, ఎవరికి తెలియకుండా, సీక్రెటివ్లీ అని అర్థం అనమాట. సెవరల్ పోర్షన్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోంచి సైలెంట్ డిలీట్ చేసేసారు. ఆర్బిటరీగా ఎవరితో డిస్కస్ చేయకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసేసారు. ఇట్ బీట్రేస్ బ్యాడ్ ఫెయిత్. బీట్రే అనగానే మనకు ఒక మీనింగ్ వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. ఏంటి బీట్రే అనగానే? నమ్మక ద్రోహం, వెన్నుపోటు అనే మీనింగ్ స్ట్రైక్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ మీనింగ్ రాదు. బీట్రేకి ఇంకో మీనింగ్ ఉంది, విచ్ ఈజ్ రివీల్. ఇట్ రివీల్స్ బ్యాడ్ ఫెయిత్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజం. సో ఈ పర్టికులర్ ద వే సర్టెన్ పోర్షన్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ, ఇది దేని రివీల్ చేస్తుంది? ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజాన్ని రివీల్ చేస్తుంది. అంటే ప్రొఫెషనల్గా ఈ పని జరగలేదు అనే విషయాన్ని రివీల్ చేస్తుంది. మరియు ఇట్ ఆల్సో రివీల్స్ బ్యాడ్ ఫెయిత్ అంటే ఇంటెంట్ టు డిసీవ్, అంటే మోసం చెయ్యాలి అన్న ఆలోచన. డిజానెస్ట్ బిహేవియర్ అని కూడా మనం తీసుకోవచ్చు. అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ని, ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజంని ఈ పని రివీల్ చేస్తుంది. కానీ ఇన్ ద ప్రివైలింగ్ పొలిటికల్ క్లైమేట్, కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ సర్ప్రైజింగ్. అదేమీ పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. దిస్ ఈజ్ సంథింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది కరెంట్ పొలిటికల్ రెజీమ్ అని హిందూ ఎడిటోరియల్ చెప్తుంది. కొంచెం లెఫ్ట్ ఓరియంటేషన్ ఉంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఆర్టికల్స్ నడుస్తూ ఉంటాయి. మీరు ఆ ఎమోషన్ని మీరు తీసుకోవద్దు. వీళ్ళు లెఫ్ట్, బీజేపీ రైట్ వింగ్ కాబట్టి కొంచెం ఆపోజిట్గానే వెళ్తూ ఉంటుంది. ఎమోషన్ తీసుకోకుండా కంటెంట్ తీసుకోండి. దాంట్లో విషయాలు కొన్ని తప్పులు అయితే ఖచ్చితంగా ఎత్తి చూపుతారు. ఆ తప్పులు ఏంటని అర్థం చేసుకోండి అంతే. The ruling BJP has made the creation of a new knowledge ecosystem across all fields central to its politics. సో బీజేపీ ఏం చేసిందంటే
ఒక కొత్త నాలెడ్జ్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలి అనేది ఫిక్స్ అయింది. తన పాలిటిక్స్లో అది భాగం అనమాట. అంటే నాలెడ్జ్ ఎకోసిస్టమ్ అంటే మన టెక్స్ట్ బుక్స్ చిన్నప్పటి నుంచి కేజీ నుంచి పీజీ లెవెల్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్, పుస్తకాల్లో ఉన్న అంశాలని మనం చదివే మన ఆలోచన, మన ఒపీనియన్స్ అనేవి షేప్ అవుతాయి. వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ బుక్స్ మనం అది చదువుతాము. ఆ పుస్తకాల్లో చదవబట్టే కదా గాంధీ తాత మన జాతి పితని, ఆయన గొప్పవాళ్ళని, ఆయన ద్వారా మనకి స్వతంత్రం వచ్చిందని ఇవన్నీ చదువుకున్నాం. సుభాష్ చంద్రబోస్ ఏం చేశారు, నెహ్రూ ఏం చేశారు, మనకి ఎలా తెలిసింది? బుక్స్ చదవబట్టే. ఆ బుక్స్లో వీళ్ళ గురించి చెడ్డగా రాస్తే మనం వాళ్ళ గురించి చెడ్డగానే అనుకునే వాళ్ళం, మంచిగా రాస్తే మంచిగా అనుకుంటాం. సో బీజేపీ ఏమనుకుంటుందంటే ఈ పుస్తకాల్లో రాసిన కంటెంట్ని మార్చాలి, అది వీళ్ళకి అనుకూలంగా లేకపోవచ్చు, అలా అనుకూలంగా లేకపోయే అంశాలని మనం తీసేయాలి. అంటే బేసికల్గా గాంధీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్కి చెందిన వ్యక్తి కదా మరి, అందుకని ఆర్ఎస్ఎస్ని తర్వాత బ్యాన్ చేశారు కూడా. సో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ, ఈ హిందూ ఎక్స్ట్రీమిజం గురించి ఉన్న రెఫరెన్సెస్ రిమూవ్ చేయాలి, దాని గురించి న్యూట్రల్ ఒపీనియన్ తీసుకురావాలి, ఇట్లాంటి కొన్ని ఎజెండాలో భాగంగా పెట్టుకుంది. అలాగే మనకి మిడీవల్ హిస్టరీ, మొఘల్స్ గురించి చాలా పాజిటివ్గా ఉంటాయి మన హిస్టరీ బుక్స్లో. ఎస్పెషల్లీ అక్బర్ గురించి, ఔరంగజేబ్ గురించి పాజిటివ్గా ఉంటుంది, అక్బర్ గురించి ఉంటుంది. సో మొఘల్స్ ఏం చేశారు, ఏమేమి మంచి పనులు చేశారు అవన్నీ ఉంటాయి. సో ఆ రెఫరెన్సెస్ని కూడా రిమూవ్ చేసే ప్రయత్నాలు కూడా బీజేపీ వాళ్ళు చేస్తున్నారనమాట. సో ఈ యొక్క న్యూ నాలెడ్జ్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడం అనేది తన పాలిటిక్స్లో భాగంగా బీజేపీ పెట్టుకుంది. అమాంగ్ ద కీ డిలీషన్స్, ఇంపార్టెంట్ డిలీషన్స్లో ఒకటి, విచ్ ద ఎన్సీఆర్టీ డిస్క్రైబ్స్ యాజ్ రేషనలైజేషన్ ఆఫ్ సిలబస్. దీన్ని ఎన్సీఆర్టీ ఏమని చెప్తుంది? సిలబస్ రేషనలైజేషన్ చేస్తున్నాం, అంటే అనవసరమైన పార్ట్స్ రిమూవ్ చేస్తున్నాం, అవసరమైనది యాడ్ చేస్తున్నాం అని చెప్పి ఎన్సీఆర్టీ చెప్తోంది. చాలా విషయాలు డిలీట్ చేశారు. అందులో డిలీషన్స్లో ఆర్ రెఫరెన్సెస్ టు ద డిస్లైక్ ఆఫ్ హిందూత్వ ఎక్స్ట్రీమిస్ట్స్ ఫర్ గాంధీ. అంటే హిందూత్వ ఎక్స్ట్రీమిస్ట్లకి గాంధీ అంటే ఉన్న డిస్లైక్ గురించి రిమూవ్ చేసేసారంట. అంటే హిందుత్వ ఎక్స్ట్రీమిస్ట్లకి గాంధీ నచ్చేవాడు కాదు, ఎందుకంటే గాంధీ ముస్లిమ్స్తో కూడా బాయి అన్నట్టుగా కలిసి ఉండేవాళ్ళు. అది హిందూ ఎక్స్ట్రీమిస్ట్లకి నచ్చేది కాదు. ఆ డిస్లైక్ గురించి మనకి పుస్తకాల్లో ఉంది, దాన్ని రిమూవ్ చేశారు. తర్వాత ఏ బ్యాన్ ఆన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆఫ్టర్ హిజ్ అసాసినేషన్, గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు, దానికి సంబంధించిన రెఫరెన్సెస్ కూడా రిమూవ్ చేశారంట. ఎంటైర్ చాప్టర్స్ ఆన్ ద హిస్టరీ ఆఫ్ మొఘల్స్ గురించి ఉన్న చాప్టర్స్ అన్నిటిని రిమూవ్ చేసేశారు. రెఫరెన్సెస్ టు ద 2002 కమ్యూనల్ రైట్స్ ఇన్ గుజరాత్లో జరిగిన మత ఘర్షణలు గురించి రెఫరెన్సెస్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. ద నక్సలైట్ మూమెంట్ గురించి రిమూవ్ చేసేశారు. ద ఎమర్జెన్సీ అండ్ డిస్కషన్ ఆన్ సోషల్ మూమెంట్స్, వీటి గురించి కూడా ఉన్న రెఫరెన్సెస్ని రిమూవ్ చేయడం అనేది జరిగింది. హిస్టరీ టెక్స్ట్ హ్యావ్ బీన్ టార్గెటెడ్ ఇన్ పర్టికులర్, ఎస్పెషల్లీ హిస్టరీ టెక్స్ట్ మీదే ఫోకస్ చేశారు, వాటిని టార్గెట్ చేశారు. అండ్ 250 హిస్టారియన్స్ ఫ్రమ్ లీడింగ్ ఇండియన్ అండ్ ఫారెన్ యూనివర్సిటీస్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ దోస్ హూ ప్రిపేర్డ్ దెమ్ త్రూ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్సల్టేషన్ అండ్ వైడ్ రేంజింగ్ డిస్కషన్స్ వర్ ఆల్ కెప్ట్ ఇన్ ది డార్క్. అంటే ఎవరైతే ఈ హిస్టరీ బుక్స్ని తయారు చేశారో, ఎవరైతే వైడ్ రేంజింగ్ కన్సల్టేషన్స్, నలుగురితో సంప్రదింపులు చేసి ఈ నాలెడ్జ్ ఎకోసిస్టమ్ని, ప్రీవియస్ నాలెడ్జ్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మోడిఫికేషన్స్ చేసేసారు. వర్ ఆల్ కెప్ట్ ఇన్ ద డార్క్ అంటే వాళ్ళని చీకట్లో ఉంచారు. అంటే ఈ విషయం గురించి వాళ్ళకి ఏమాత్రం తెలియజేయలేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషనే ఇవ్వలేదు. ఏ ఇన్ఫర్మేషను ఇవ్వకుండానే ఇదంతా చేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. దీస్ చేంజెస్ ఆర్ నాట్ లిమిటెడ్ టు స్కూల్ టెక్స్ట్ బుక్. ఒక స్కూల్ టెక్స్ట్ బుక్స్లోనే మార్చారా? కాదు. ద యూజీసీ డ్రాఫ్ట్ సిలబస్ ఫర్ బ్యాచిలర్ లెవెల్ హిస్టరీ హ్యాస్ ఆల్సో బీన్ ఆల్టర్డ్. ఎన్సీఆర్టీస్ అనేవి స్కూల్ టెక్స్ట్ బుక్స్, వాటినే కాదు యూజీసీ మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డ్రాఫ్ట్ సిలబస్ ఫర్ బ్యాచిలర్ లెవెల్ హిస్టరీ కూడా మార్చేశారు. లీడింగ్ టు ఏ ప్లెయిన్లీ ప్రిజుడైజ్డ్ అండ్ ఇర్రేషనల్ పర్సెప్షన్ ఆఫ్ అవర్ పాస్ట్ అకార్డింగ్ టు ద ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఏమంటుందంటే ప్రభుత్వం చేసిన ఈ మోడిఫికేషన్స్ వల్ల ప్లెయిన్లీ ప్రిజుడైజ్డ్ అండ్ ఇర్రేషనల్ పర్సెప్షన్ ఆఫ్ పాస్ట్గా దారితీస్తుంది. అంటే పాస్ట్ పట్ల, మన హిస్టరీ పట్ల మనకి ప్రిజుడైజ్డ్ అంటే బయాస్డ్, అంటే ప్రికన్సీవ్డ్, అంటే ఒకళ్ళకి అనుకూలంగా ఒక వెర్షన్ మాత్రమే కనిపించేలాగా ఒక పర్సెప్షన్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంది. అలాగే ఇర్రేషనల్, ఇల్లాజికల్ పర్సెప్షన్ ఆఫ్ పాస్ట్ మనకి కనిపిస్తుంది. ఒక లాజికల్గా ఉండేలాగా లేదు, ఒకరికి అనుకూలంగా అది మార్చేశారు అని ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది. ద ఎన్సీఆర్టీ హ్యాస్ సాట్ టు క్యారెక్టరైజ్ ఇట్స్ ఫెయిల్యూర్ టు బి ట్రాన్స్పరెంట్ యాజ్ ఎన్ ఓవర్సైట్. ఎన్సీఆర్టీ తను ట్రాన్స్పరెంట్గా ఈ ప్రాసెస్ చేయలేదు,
నలుగురికి చెప్పలేదు, కన్సల్టేషన్స్ లేకుండా చేసింది. దాన్ని ఇది ఒక ఓవర్ సైట్ అని చెప్పేసి క్యారెక్టరైజ్ చేయడానికి ట్రై చేసింది. ఓవర్ సైట్ అంటే చూసుకోలేదు అని. మీకు ఓవర్ సైట్ అనే పదం 2 రకాలుగా వాడతారు. ఒకటి పర్యవేక్షణ, ఓవర్ సీ అనే పదానికి నౌన్ ఫామ్ కింద వాడతాము. ఓవర్ సీ అంటే పర్యవేక్షించడం, ఓవర్ సైట్ అంటే పర్యవేక్షణ. అలాగే ఓవర్ లుక్ అంటే చూసుకోకపోవడం, చూసుకోకుండా ఒక తప్పు చేసేయడాన్ని ఓవర్ లుక్లో తప్పు చేసామంటాం. ఓవర్ లుక్కి నౌన్ ఫామ్ కూడా ఓవర్ సైట్. అంటే చూసుకోకుండా పొరపాటున జరిగింది అని చెప్పడానికి ఓవర్ సైట్ అనే పదం వాడతారు. పర్యవేక్షణ అని పాజిటివ్లో వాడడానికి కూడా అదే పదం వాడతారు. అది కాంటెక్చువల్గా మనం మీనింగ్ తీసుకోవాలి. సో ట్రాన్స్పరెంట్గా ఉండకపోవడం అనేది అనుకోకుండా జరిగింది, కావాలని చేసింది కాదని ఎన్సీఆర్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. బట్ రిమైన్స్ ఫర్మ్ ఆన్ ద రివిజన్. కానీ అలా అని చెప్పేసి రివిజన్ చేయడం మానేస్తూ ఉంటుందో అలా ఏం లేదు. మొత్తం సిలబస్ రివైజ్ చేసేస్తాము, అందులో మార్పులు చేర్పులు ఏం లేవని క్లియర్గా చెప్పేసింది. నాలెడ్జ్ ఎక్స్పాండ్స్ కంటిన్యూస్లీ. నాలెడ్జ్ అనేది కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అండ్ సిలబస్ రివిజన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ రోబస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సిలబస్ రివైజ్ చేయడం అనేది రోబస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎసెన్షియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ టాట్ టు ద యంగర్ జనరేషన్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ఎ సొసైటీ ఇన్ విచ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ క్రిటికల్ పార్ట్. యంగర్ జనరేషన్కి మనం ఏం టీచ్ చేస్తాము అనేది సొసైటీ యొక్క కలెక్టివ్ డెసిషన్. అంటే ఏ ఒక్క పార్టీయో ఏ ఒక్క వ్యక్తో డిసైడ్ చేసేది కాదు. ఎందుకంటే మొత్తం జనరేషన్ ఆఫ్ పీపుల్కి మనం ఏం టీచ్ చేస్తామనేది ఎంటైర్ సొసైటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఏ ఒక్కరో తీసుకునే నిర్ణయం అవ్వకూడదు. అది అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్. ద వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఆఫ్ కలెక్టివ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే అందరి యొక్క విలువలు, నైతిక విలువలు, ఎథిక్స్ ఇవన్నీ కూడా ఈ ఎడ్యుకేషన్లో రిఫ్లెక్ట్ అవుతాయి. విచ్ ఎవాల్వ్ ఓవర్ టైం. అవి కూడా ఓవర్ టైం ఎవాల్వ్ అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఇన్ ఇండియా మారుతూ ఉంటాయి కాబట్టే పీరియాడిక్గా మనం సిలబస్ని రివిజన్ చేస్తూ ఉంటారు. ఒకటే ఎందుకు ఉంచరు? పరిస్థితులు మారుతూ ఉంటాయి, సొసైటల్ వాల్యూస్ కూడా మారుతూ ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాల్యూస్ మారుతూ ఉండడం అంటే హోమోసెక్షువాలిటీని ఒకప్పుడు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, అది ఒక క్రైమ్ కింద చూసేవారు. కానీ సుప్రీంకోర్టే హోమోసెక్షువాలిటీ అనేది తప్పు కాదు, క్రిమినలైజ్ చేయకూడదని చెప్పేసి తీర్పిచ్చింది. అంటే ఏమైనట్టు ఇప్పుడు వాల్యూ మారినట్టే కదా. ఒకప్పుడు మనం తప్పు అనుకున్నది ఈరోజు మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి. లివ్ ఇన్ రిలేషన్షిప్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఎర్లియర్, నౌ ఇట్ ఈస్ బీయింగ్ యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ చేస్తున్నారు. ట్రెండ్స్ అనేవి మారుతున్నాయి, పరిస్థితులు అనేవి మారుతున్నాయి. అర్థమవుతుందా? ఇట్లాంటివి మనకి ఎప్పటికప్పుడు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కొంతమంది అవన్నీ ట్రెడిషన్ కాదు అనే వాళ్ళకి సతీసాగమనం కూడా ఒకప్పుడు ట్రెడిషనే, కానీ తర్వాత తప్పు అని చెప్పి మానేశారు. దాన్ని రిఫార్మేషన్ అని చెప్పి రిఫార్మ్ చేశామని చెప్పి అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు, మార్పులు చేర్పులు ఉంటాయి. ఆ మార్పులు చేర్పులకు తగ్గట్టుగా పుస్తకాలు మారాలి, సిలబస్ రివిజన్స్ అనేవి జరుగుతూ ఉండాలి. సో ఇన్ ఇండియా ఎడ్యుకేషన్ హ్యాస్ ఎవాల్వ్డ్ విత్ ఎన్ ఎయిమ్ టు ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్, క్రిటికల్ థింకింగ్ అండ్ సైంటిఫిక్ టెంపర్. ఎడ్యుకేషన్ ఇండియాలో ఎలా ఎవాల్వ్ అయింది? విత్ ఎన్ ఎయిమ్ టు ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్, జాతి సమగ్రత. అంటే అందరం కలిసికట్టుగా ఉండేలాగా, సమగ్రంగా పటిష్టంగా ఉండేలాగా. క్రిటికల్ థింకింగ్ అంటే ఏదన్నా విషయాన్ని క్రిటికల్గా విశ్లేషణ చేసే సామర్థ్యాన్ని పెంపొందించేలాగా. సైంటిఫిక్ టెంపర్, ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా ర్యాషనల్గా, లాజికల్గా ఎందుకు, ఏంటి, వై షుడ్ ఐ యాక్సెప్ట్ ఇట్ అన్నట్టు ఆ సైంటిఫిక్ టెంపర్ బిల్డ్ చేసేలాగా పుస్తకాలు అనేవి ఎవాల్వ్ అవుతూ, చదువు అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సైంటిఫిక్ టెంపర్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. అంటే బ్లైండ్ బిలీఫ్స్ అనేవి ఉండకూడదు. ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసుకోవాలని ఉంటుంది. ఎందుకు పెట్టారంటే ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ మిత్స్. అంటే చాలా మన గుడ్డి నమ్మకాలు ఎక్కువగా ఉన్న కంట్రీ. బ్లైండ్ బిలీఫ్స్తో మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అందుకనే పూర్తిగా ట్రెడిషన్ని మనం గౌరవించాలి, పద్ధతుల్ని గౌరవించాలి, కానీ గుడ్డి నమ్మకాలకి కొంచెం దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో సైంటిఫిక్ టెంపర్ బిల్డ్ చేసుకోవాలని మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా చెప్పడం జరిగింది. యాజ్ ఎనీ సొసైటీ మెచ్యూర్స్, ఇట్ మైట్ బీ ఏబుల్ టు ప్రాసెస్ డార్కర్ ఎపిసోడ్స్ ఆఫ్ ద పాస్ట్ విత్ మోర్ ఈక్వానిమిటీ. సొసైటీ మెచ్యూర్ అయ్యే కొద్దీ, పరిపక్వం చెందే కొద్దీ మనకేమవుతుందమ్మా, డార్కర్ ఎపిసోడ్స్ ఆఫ్ ద పాస్ట్ అంటే గతంలో జరిగిన కొన్ని నెగిటివ్ ఎపిసోడ్స్ని మనం ఫస్ట్ చూడగానే అబ్బా ఏంటి ఇలా చేసేసారు, ఎంత పాపాత్మలా అనే రియాక్షన్ వస్తుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది ఎందుకు అలా జరిగింది, కొంచెం మెచ్యూరిటీతో, కామ్నెస్తో. ఈక్వానిమిటీ అంటే కామ్నెస్, కూల్గా, కామ్గా, మెచ్యూర్గా దాన్ని అనలైజ్ చేయడం అనేది మనం చేస్తాం అనమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. దెర్ ఈజ్ ఆల్సో ది క్వశ్చన్ ఆఫ్ డిసైడింగ్ ది అప్రోప్రియేట్ లెవెల్స్ at which learners are introduced to various levels of knowledge. లెర్నర్స్కి వేరియస్ లెవెల్స్ ఆఫ్ నాలెడ్జ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా
ఏ లెవెల్లో ఎవరిని ఇంట్రడ్యూస్ చేయాలి, ఏ లెవెల్లో ఎవరికి ఏం చెప్పాలి అనేది కూడా డిసైడ్ అవ్వాలి. అంటే చిన్నపిల్లలకి కేజీ లెవెల్లో ఏం చెప్పాలి, పీజీ లెవెల్లో ఏం చెప్పాలి, హై స్కూల్ లెవెల్లో ఏం చెప్పాలి. ఇప్పుడు ఎల్కేజీ లెవెల్లో ఉండే వాళ్ళకి తీసుకొచ్చి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తారంటే వాళ్ళకి అర్థం కాదు. సో ఏజ్ అప్రోప్రియేట్నెస్ అంటాం, ఏ ఏజ్కి ఏం చెప్పాలనేది కూడా డిసైడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఫర్ ఆల్ దీస్ రీజన్స్, ఇవన్నీ కారణాల వల్ల టెక్స్ట్ బుక్స్ అండ్ పెడగోజీ నీడ్ టు బి రివైజ్డ్ పీరియాడికల్లీ. టెక్స్ట్ బుక్స్ని, పెడగోజీ అంటే టీచింగ్ విధానం కూడా మనకి పీరియాడికల్గా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రోజులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, వాల్యూస్ మారుతాయి, ఎథిక్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి ద ట్రబుల్ ఈజ్ వెన్ దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ పొలిటికల్లీ పార్టిసన్ మేనర్. సమస్య ఎక్కడొస్తుంది? ఈ పీరియాడిక్ రివిజన్ అనేది పొలిటికల్లీ పార్టిసన్ మేనర్, అంటే బయాస్డ్ మేనర్లో, ఒక పార్టీకి అనుకూలంగా ఉండేలాగా, ఓకేనా, పార్టిసన్ మేనర్లో జరిగినప్పుడే ట్రబుల్ అనేది వస్తుంది. అండ్ ఇన్ డిస్రిగార్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ని పక్కన పెట్టేసి పొలిటికల్ పార్టిసన్ మేనర్లో ఈ ఎక్సర్సైజ్ జరిగినప్పుడే సమస్య వస్తుంది. అంటే ఎవరు చేయాలి ఈ ఎక్సర్సైజ్? ఎక్స్పర్ట్స్ చేయాలి, హిస్టారికల్ ఎక్స్పర్ట్స్ చేయాలి. హిస్టరీలో తలపండిన వాళ్ళని పట్టుకొని వైడర్ కన్సల్టేషన్స్ పెట్టి చేయాలి. అన్ఫార్చునేట్లీ వాళ్ళని పక్కన పెట్టి పార్టిసన్ మేనర్లో, బయాస్డ్ మేనర్లో చేసినప్పుడే సమస్య వస్తుంది. ఇట్ టర్న్స్ అవుట్ టు బి టాక్సిక్ వెన్ స్ట్రైఫ్ నాట్ హార్మోనీ నాట్ హార్మోనీ ఈజ్ ప్రమోటెడ్ త్రూ ఫార్మల్ ఎడ్యుకేషన్. చూడండి, మనకి ఈ ఎడ్యుకేషన్ అనేది, అంటే ఈ పుస్తకాలని విషపూరితంగా మారిపోతాయి. ఎప్పుడు మనం ఎడ్యుకేషన్ ద్వారా హార్మోనీ అంటే సామరస్యాన్ని మనం ప్రమోట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ సామరస్యం కాకుండా స్ట్రైఫ్ అంటే డిసగ్రిమెంట్, హార్మోనీ అంటే అగ్రిమెంట్, సామరస్యం కాకుండా డిసగ్రిమెంట్ మనం ప్రమోట్ చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? అది టాక్సిక్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పుస్తకాల్లో రాసేటప్పుడే ముస్లిమ్స్ వల్ల భారతదేశం నష్టపోయింది, ముస్లిమ్స్ దండయాత్రలు చేశారు, భారత సంస్కృతిని నాశనం చేశారు, మన ఆలయాలు కొల్లగొట్టారు, అంతా ఓన్లీ నెగిటివ్గానే వాళ్ళని పిక్చరైజ్ చేశారు అనుకోండి పుస్తకాల్లో. అప్పుడు ఆ పుస్తకాలు చదివిన వాళ్ళు, హిందువులంతా కూడా ముస్లిమ్స్ పట్ల ఒక ద్వేషభావాన్ని బిల్డ్ చేసుకుంటారు. ముస్లిమ్స్ ఇండియాలో ఉన్న వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ దే బికేమ్ పార్ట్ ఆఫ్ అస్. అందుకని వాళ్ళని మనం యాక్సెప్ట్, అంటే ఇన్ ద సెన్స్ ఇండియా ముస్లిమ్స్ని తమలో భాగం అనుకుంది, యాక్సెప్ట్ చేసేసింది. అందుకనే మన జాతీయ లీడర్స్ కూడా భాయి అనుకునే హిందూ ముస్లిం ఐక్యతతోనే మనం ముందుకెళ్ళడం అనేది చాలా కాలం పాటు జరిగింది. బ్రిటిష్ వాళ్ళే విడదీశారు, అది ఈరోజు కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పుస్తకాల్లో ఇట్లా డిసగ్రిమెంట్ని ప్రమోట్ చేసేలాగా, ఒకళ్ళని నెగిటివ్గా క్యారెక్టరైజ్ చేసేలాగా మనం రాస్తే దానివల్ల సొసైటీలో మంచి కంటే చెడు జరుగుతుంది. ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్, ఒక విషపూరితమైన వాతావరణాన్ని అది క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇండియాస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఆన్ ఎడ్యుకేటింగ్ ఇట్స్ బర్స్టింగ్ యంగ్ పాపులేషన్ విత్ వొకేషనల్ అండ్ సోషల్ స్కిల్స్ అండ్ షేపింగ్ యంగ్స్టర్స్ ఇంటూ కేరింగ్ సిటిజన్స్ ఆఫ్ ఎ ప్లూరలిస్టిక్ నేషన్. ఇండియా యొక్క గ్రోత్ డెవలప్మెంట్ దేని మీద డిపెండ్ అవుతాయమ్మా? డిపెండ్ ఎంటైర్లీ ఆన్ ఎడ్యుకేటింగ్ ఇట్స్ బర్స్టింగ్ యంగ్ పాపులేషన్. బర్స్టింగ్ అంటే హైలీ ఎనర్జెటిక్, అంటే మంచి ఎనర్జీతో ఊగిపోతున్న మన యంగ్ పాపులేషన్ని మనం ఎడ్యుకేట్ చేయడం పైన, ఏ విషయంలో? విత్ వొకేషనల్ అండ్ సోషల్ స్కిల్స్. వొకేషనల్ అంటే అర్థం ఏంటి? ఎంప్లాయ్మెంట్కి రిలేటెడ్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్, జావా, జాబ్కి స్పెసిఫిక్గా అవసరమైన స్కిల్స్ని వొకేషనల్ స్కిల్స్ అంటాం, వొకేషనల్ ఎడ్యుకేషన్స్ అంటాం. అవి నేర్పించాలి. సోషల్ స్కిల్స్ నేర్పించాలి. యంగ్స్టర్స్ని కేరింగ్ సిటిజన్స్ ఆఫ్ ఎ ప్లూరలిస్టిక్ నేషన్గా మార్చాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లూరలిజం? ప్లూరలిజం అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక దేశంలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూయే చలామణి అవ్వాలి, ఒకళ్ళ మాటే చెల్లాలి అనే పద్ధతి కాకుండా డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ కోఎగ్జిస్ట్ అవ్వడానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేదే ప్లూరలిస్టిక్ కంట్రీ. దట్ ఈజ్ కాల్డ్ ప్లూరలిజం. మీకు అర్థమైందా? నేను ఒక విషయాన్ని నమ్మొచ్చు, ఐఎమ్ ఎంటైటిల్డ్ టు మై ఒపీనియన్, నో ప్రాబ్లం. హ్యావింగ్ సెడ్ దట్, ఐ ఆల్సో రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్. ఐ మే నాట్ అగ్రీ విత్ ఇట్, బట్ ఐ రెస్పెక్ట్ ఇట్. నువ్వు వేరే ఒపీనియన్ హోల్డ్ చేయడానికి లేదు, నా మాటే వినాలి అనుకుంటే అది ప్లూరలిస్టిక్ కాదు. కానీ భారతదేశం ప్లూరలిస్టిక్ నేషన్. డిఫరెంట్ ఫెయిత్కి నమ్మేవాళ్ళు, డిఫరెంట్ ఆలోచన విధానంతో ఉన్నవాళ్ళు భారతదేశంలో ఉన్నారు. సో అందరు ఒపీనియన్స్ని గౌరవించేలాగా, కోఎగ్జిస్ట్ అయ్యేలాగా వెళ్ళేదే మన ప్లూరలిస్టిక్ కంట్రీ భారతదేశం అన్నమాట. అట్లాంటి సిటిజన్స్ని ఒక కేరింగ్ సిటిజన్స్ ఆఫ్ ప్లూరలిస్టిక్ నేషన్గా చేయాలంటే ఎదుటి వాళ్ళ భావజాలాన్ని కూడా రెస్పెక్ట్ ఇచ్చేలాగా వాళ్ళని తయారు చేయాలి అని అర్థం అన్నమాట. దే షుడ్ లెర్న్ హిస్టరీ విత్ ది ఎయిమ్ ఆఫ్ నాట్ రిపీటింగ్ ఇట్స్ ట్రాజడీస్. హిస్టరీ ఎందుకు నేర్చుకోవాలి?
చాలామందికి హిస్టరీ అనేది వేస్ట్ సబ్జెక్ట్ అనిపిస్తుంది, కానీ హిస్టరీ ఎందుకు నేర్చుకోవాలి? ఏ తప్పిదాలు చేశామో అవి రిపీట్ చేయకుండా ఉండేందుకు మనం హిస్టరీ అనేది నేర్చుకోవాలి. ఇన్ ఆర్డర్ టు బిల్డ్ ఏ హార్మోనియస్ ఫ్యూచర్ అనేది సామరస్యంగా ఉండేలా చేయడం కోసం మనం హిస్టరీ నేర్చుకోవాలి. దేర్ షుడ్ బి వైడర్, మోర్ ట్రాన్స్పరెంట్ కన్సల్టేషన్స్ ఇన్ షేపింగ్ ద కరికులం ఎట్ ఆల్ లెవెల్స్. సో ఎలా ఉండాలమ్మా? వైడర్, మోర్ ట్రాన్స్పరెంట్ కన్సల్టేషన్స్ జరగాలి ఇన్ షేపింగ్ ద కరికులం ఎట్ ఆల్ లెవెల్స్. కరికులంని ఆల్ లెవెల్స్లో మనం షేప్ చేసేటప్పుడు వైడర్ కన్సల్టేషన్స్ అనేవి జరగాలి, నలుగురితో సంప్రదింపులు అనేవి జరగాలి అని చెప్పేసి ఫైనల్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో యూపీఎస్సీకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. యాజ్ ఐ టోల్డ్ యూ 5,000 రూపీస్ ఈఎంఐతో మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు. 15th ఏప్రిల్ లోపు మాత్రమే ఈ అవకాశం ఉంది, తర్వాత ఉండదు. వైజాగ్లో 16వ తారీఖు డెమో చేస్తున్నాం ఆదివారం నాడు. ఆఫ్లైన్ ప్రిఫర్ చేసేవాళ్ళు పొరపాటును కూడా మిస్ అవ్వద్దు. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు కమ్ అండ్ ఎక్స్ప్లోర్ వాట్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ విశాఖపట్నం. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.